టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. పిరికి వాడిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారనమాట. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. అంటే మీ మాట తీరు అందరినీ అంతలా ఆకట్టుకుంటుంది. గతంలో లాగా కోప్పడడం, ఉద్రేకపడడం, గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఏవీ లేకుండా గొడవలు తగ్గించుకుంటారు. సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పరిశుభ్రత, అలాగే నీట్నెస్సు, మంచి నిర్ణయాలు, క్రమశిక్షణ ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి కోసం బాగా ప్రాకులాడతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలను చేయడం బయటపడగలుగుతారు. చేసే పని ఎంతో శ్రద్ధ, ఓర్పు, సహనం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు. అంతలా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు చేసే పని ఎందు. ఇక విదేశీ ప్రయాణాలు బాగా లాభించే అవకాశం కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బందులు తగ్గి వివాహాలు కుదురుతాయి. ఇష్టమైన వాళ్ళతో కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆగిపోయి నలుగుతున్న సంబంధాలు కూడా కుదురుతాయి. పిల్లలకి చదువుల విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మీ పిల్లలకి మీరు బాగా సపోర్ట్ చేయగలుగుతారు. మీరు శుభవార్తలు వింటారు. దానికి సంబంధించి విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశం కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అయితే బ్రహ్మాండమైనటువంటి మీరు ఏదో అద్భుతంగా డబ్బులు వచ్చేస్తాయి అనుకోకపోయినా కూడా స్వల్పంగా ఆదాయం అయితే మాత్రం వస్తుంది మీకు. అంటే మొండిబాక్యాలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. కానీ ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకున్నా కూడా మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం నలుగుతాయి. కానీ మీరు ఖచ్చితంగా వాటిలో సక్సెస్ అవుతారు, విన్ అవుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేయాలి ఖచ్చితంగా. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేయండి. కాకపోతే ఎదుటివారు ఇష్టపడేలా మాత్రం వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు. సోదరులతోటి, బంధువులతోటి చాలా జాగ్రత్తగా సఖ్యతగా మెలుగుతారు. వివాదాలు ఏవైనా ఉంటే కనుక చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ప్రేమికులకి ప్రేమ వ్యవహార విషయాలన్నీ కూడా ఇంట్లో చెప్పడంతో పాటుగా ప్రేమకు ఒప్పించుకుని వివాహం కోసం ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది. ఆడబడుచుతో కానీ, తోటికోడలతో కానీ, అత్తమామలతో కానీ ఉండే ఇబ్బందులు స్త్రీలకు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారాలు, ఉద్యోగపరంగా స్త్రీలకి మంచి అనుకూలత కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. అలాగే గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా పెండింగ్ సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు. మంచి స్థాయిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని చెప్పొచ్చు. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారంలో చాలా మంచి మార్పులు తీసుకురాగలుగుతారు. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక
దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాలు, గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.